హలో అండి, అందరు ఎలా ఉన్నారు? రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియాని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి. పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్ సన్నగా తురుముకున్న క్యాబేజ్, హాఫ్ కప్ సన్నగా తురుముకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న కప్ క్యాప్సికమ్, చిన్న కప్పు ఉల్లాకు, సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ కారం, ఫ్రెష్ గా నూరుకున్న 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 3/4 కప్పు మైదా పిండి, హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ అన్ని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత చేతిలోకి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ప్రిపేర్ చేసిన మిక్చర్ ని ఒక స్పూన్ తో చేతిలో వేసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా మంచూరియా బాల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మంచూరియా బాల్స్ డీప్ ఫ్రై చేయడానికి ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక మీడియం ఫ్లేమ్ లో బాల్స్ ని ఫ్రై చేయండి. అవి రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచి అలా అన్ని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన ఇంకో పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి 1 స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసి కలపండి. అలానే 1 ఉల్లిగడ్డని కట్ చేసి వేయండి. 1 స్పూన్ చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 కప్పు క్యాప్సికం ముక్కలని వేసి కలపండి. తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ ని వేసి బాగా కలపండి. 1 కప్పు తీసుకొని దాంట్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కొన్ని వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేయండి. దాన్ని పాన్ లో పోసి బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా పోయి కొంచెం చిక్క పడే వరకు ఉంచండి. దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ముందు మనము డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ కూడా వేసి బాగా కలపండి. మనం ప్రిపేర్ చేసిన మసాలా అంతా మంచూరియాకి పట్టే వరకు ఉంచి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఇక గుమగుమలాడే మంచూరియా రెడీ అయ్యింది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చూసారు కదండి ఈ రోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియోలో నచ్చితే లైక్ చేయండి.